ఏ విషయంలో తప్పిపోయే అవకాశం ఉంది? లేఖనాలు అర్థం కాకపోవడం, అంటే దేవుడు అర్థం కాకపోవడం ఒకటై ఉండాలి, నాకు నేను అర్థం కాకపోయిన ఒక సందర్భం అయి ఉండాలి, లేకపోతే నాకు దేవునికి మధ్యలో ఉన్న ఈ సంబంధాన్ని చెడగొట్టడానికి ఉన్న అపవాది గురించిన ఆలోచనలు లేకపోతే అవగాహన నాకు లేకుండా ఉండాలి. ఇలా ఈ 3 సందర్భాలలో నాకు అర్థం కాకపోతే, అవగాహన లేకపోతే నేను ఖచ్చితంగా మోసంలో ఉంటాను, వాడి కుయుక్తిలో నేను చిక్కుకుంటాను, ఖచ్చితంగా వాడు నన్ను లాక్కెళ్తాడు. నిన్నటి దినాన నేర్చుకున్నాం. అందుకనే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి అని పేతురులో చూసాం కదా. వాడు గర్జించు సింహం వలె మింగడానికి సిద్ధంగా ఉన్నాడు, మీరు రెడీ మెలకువతో ఉండండి. అందుకనే దేవుని యొక్క నియమాలు మనకు అర్థం కావాలి, దేవుని లేఖనాలు మనకు అర్థం కావాలి. దేవుడు ఒకరిని క్షమించమంటే క్షమించేసేయాలి. క్షమించలేకపోతున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే సాతాను యొక్క కుయుక్తిలో నేను చిక్కుకుపోయాను అని అర్థం. వాడు ఎలా పనిచేస్తాడు? లేఖనాలు ఎప్పుడైతే మనకు అర్థం కావో ఆ సమయంలో వాడు ఎంటర్ అయిపోతాడు మన జీవితంలోకి కదా. వాడు ఎప్పుడెప్పుడు ఎందుకు సిద్ధంగా ఉంటాడు? 24/7 వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అందుకనే మెలకువగా ఉండండి అంటున్నాడు. ఏ విషయంలో మెలకువగా ఉండాలి? వాక్యం తెలుసుకునే విషయంలో మెలకువగా ఉండాలి. దేవుడు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఆ విషయంలో మెలకువగా ఉండండి. గ్రహించడానికి ప్రయత్నం చేయండి, అందులో మెలకువగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయండి, లేకపోతే మోసంలోకి వెళ్ళిపోతారు. తెలియకపోతే, నీకు గ్రహింపు లేకపోతే, వాక్యం అర్థం కాకపోతే వాడు ఎంటర్ అయిపోతాడు. చిన్నగా డైవర్ట్ చేసేస్తాడు, చిన్న విషయాలలోనే వాడు డైవర్ట్ చేసేస్తాడు. లేఖనాలను తీసుకొని వచ్చే డైవర్ట్ చేస్తాడు.